సర్జరీ చేశారు, బయోలేటరల్ ఇంగ్లోయినల్ హెర్నియా సర్జరీ చేశారు. వాడికి కూడా సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యి దేవుడు తనకి మంచి రికవరీని ఇచ్చాడు. ఇటు రీతిగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు ప్రతిదినము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఇటు రీతిగా మా కుటుంబం పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన మహాకృపను మా కుటుంబం పట్ల ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి తన థ్యాంక్ యూ సిస్టర్. అలాగే రాజ్కుమార్ ఆంటీ కూడా సాక్ష్యం చెప్పాలని మనం చేస్తున్నాం. కొంచెం సేపు మొత్తంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అనేకమైన పరిస్థితుల్లో దేవుడు తన శాశ్వతమైన ప్రేమను, తన కృపను మా పట్ల ప్రతి దినం కూడా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. మా మంచితనాన్ని బట్టి కాదు, కానీ కేవలం ఆయన నాకు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఒక ప్రామిస్ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రామిస్ అంటే యేసు ప్రభు వచ్చాడు కనుక ఆయన ఆశ్చర్యకరుడు. అలాగే ఆయన యొక్క జన్మలో కూడా ఆశ్చర్యం చూద్దామా. ద్వితీయోపదేశ కాండంలో 32వ అందరూ నీ వశమున ఉందరు. ఇంగ్లీష్లో పరిశుద్ధులుగా చేయబట్ట వచ్చారు, రక్షణ పొంద వచ్చారు, దేవుని యొక్క ప్రజలుగా చేయబట్ట వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడంటే దేవుని చేతిలో ఉన్నారు అప్పుడు రాయబడతా వచ్చింది. 19 కూడా మాట ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, నాకు అప్పగించిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును మిమ్మల్ని అపహరింపడు. అంటే అదేంటి, ఎవరైతే రక్షణ పొంది దేవుని యొక్క ప్రజలుగా చేయబడతా వచ్చారో వారందరూ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నారో సంగతి నువ్వు గుర్తించాలి. చూడండి, నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు, మనల్ని ఎంత కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, ఎంతో క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. మన విషయంలో భద్రత దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు కాపాడబడతా వచ్చారు. అలా రక్షించబడిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇలాగే దేవుడు కాపాడేవాడు. అలాగే దావీదు గురించి మాట రాయబడతా వచ్చింది. ఏం రాయబడతా వచ్చిందంటే, సౌలు అనుదినము దావీదును చంపడానికి వేసాడు, వెతుకుతూ వచ్చినా కానీ దేవుడు ఏం చేయలేదు. దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. చూసారా, ఆయన కృప, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. వారు మరిచిపోయి వాళ్ళు వేసేదాళ్ళు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు, కానీ వాళ్ళు వేసారు మరిచిపోయి ఎవరు ఇశ్రాయేలు. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు బట్టి ఇలాగా మన ప్రభుని గుర్తించడం అనేది, ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడం అనేది చేసిన ఉపకారాలలో దేనిని కూడా మరొక మనిషి అందిస్తూ వచ్చాడు ఉన్నాడు. కాబట్టి మనం ఎందుకు మాట్లాడుతున్నానంటే మన హృదయాలను సరిచేయాలని, దేవునికి దగ్గరగా మిత్రులుగా ఈ సమయంలో మన దేవుని స్థుతించటకు దేవుని సర్వోపదేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి కుటుంబ పక్షంగా మరి ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఏర్పాటు చేసిన జ్ఞాపకం చేస్తూ వైపు తిప్పే విధంగా తండ్రి దేవుడి గురించి ముందున్న సమయాన్ని జీవితాల్లో చేసిన ముందున్న సమయాన్ని దేవుని కనుగొంచమని ఏసేపు నేను